అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా, టీఎస్ హైకోర్టు రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తుంది మ్యామ్ అని. రిజల్ట్ అనేది వచ్చింది, టైం కూడా వచ్చింది. ఓకే, అయితే ఖచ్చితంగా మేము మీకు మాట ఇచ్చాం. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి స్టిల్ మీకు ఉద్యోగం వచ్చినంత వరకు మీ బాధ్యత మాది అని చెప్పాం కదా. సో ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మేము ఇది మా బాధ్యతలాగే తీసుకొని మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ప్లీజ్ వీడియోస్ అనేవి మీకు అప్డేట్ రావాలి అంటే మీరు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియో అనేది షేర్ చేయండి. ఓకే, అయితే ఇప్పుడు మనం అసిస్టెంట్ యొక్క రిజల్ట్ అనేది ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం. అయితే అసిస్టెంట్ కేవలం మనకి సిబిటి ఎగ్జామ్ అయితే అయింది, కేవలం దాని యొక్క రిజల్టేనా? మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఉద్యోగం వచ్చేస్తుంది కదా, ఈ యొక్క రిజల్ట్ వస్తే మనకు ఉద్యోగం వచ్చేది కదా. సో నెక్స్ట్ ఏంటి? డాక్యుమెంట్ వెరిఫికేషన్. అది ఎప్పుడు ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, మనం ఏ డాక్యుమెంట్స్ పట్టుకొని వెళ్ళాలి? సో దాని యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇంకా తెలియదు. ఎప్పుడు పట్టుకెళ్ళాలనేది ఇన్ఫర్మేషన్ వస్తే నేను మీకు ఖచ్చితంగా దాని గురించి కూడా ఫర్దర్ వీడియోలో మరొక వీడియో చేసి నేను చెప్తాను. నెక్స్ట్ ఓరల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. సో దాని యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా నేను మీకు అప్డేట్ అనేది ఇస్తాను. అయితే ఇప్పుడు మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎవరెవరికి ఏ హాల్ టికెట్ నెంబర్స్ అనేవి ఏ రేషియో ప్రకారంగా తీసుకున్నారు. ఓకే, సో మొత్తం ఎన్ని నోటిఫికేషన్, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో వాటిలోని కమ్యూనిటీస్ అన్నిటిని బేస్ చేసుకొని, లైక్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, బీసీఈ, బీసీబీ ఇలా ఉన్నాయి కదా. సో వాటన్నిటిని కూడా ఏ రేషియో ప్రకారంగా తీసుకున్నారు అన్నది ఒకసారి మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించినటువంటిది, అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్ట్లో రిజల్ట్. ఓకే, అయితే ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏంటి ప్రాసెస్ ఏంటి అంటే, ఏ రేషియో ప్రకారంగా మనల్ని సెలెక్ట్ చేస్తున్నారు అంటే 1:3 ప్రకారంగా. ఓకే, సో 1:3 రేషియో ప్రకారంగా మనల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి కింద ఇచ్చినటువంటి రిజల్ట్ హాల్ టికెట్ నెంబర్స్ ప్రకారంగా మనల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏ నెంబర్స్ అయితే ఉంటాయో వాళ్ళందరూ సెలెక్ట్ అయినట్టు సిబిటికి. ఓకే, సో దేనికి? సిబిటి ఎగ్జామ్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో సెలెక్ట్ అయిన వాళ్ళు వీళ్ళంతా. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి మనకి? డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో దీన్ని ఏమంటారు? సివి అని అంటారు, లేదు అంటే డివి అని అంటారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటారు, లేదు అంటే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అని కూడా అంటారు. అండ్ నెక్స్ట్ దీని తర్వాత మనకి ఓరల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. మనకి అసిస్టెంట్ 90 మార్క్స్ కదా ఎగ్జామ్, నెక్స్ట్ 10 మార్క్స్కి మనకి ఓరల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. దాంట్లో ఎవరైతే ఓరల్ ఇంటర్వ్యూకి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళని అప్పుడు 1:1 రేషియో ప్రకారంగా మనల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. నేను మీకు ఆల్రెడీ ముందు నుంచి చెప్తున్నాను. ఓకే, సిబిటీలోని మనల్ని 1:3 రేషియో ప్రకారంగా మనల్ని సెలెక్ట్ చేస్తారు. లాస్ట్ ఫైనల్ లిస్ట్ వచ్చేటప్పుడు మాత్రం మనల్ని 1:3 రేషియో ప్రకారంగా మనల్ని సెలెక్ట్ చేస్తారని చెప్పాను. ఓకే, సో దాని యొక్క అప్డేట్ రాగానే నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తాను. ఓకే, అయితే ఇప్పుడు నేను మీకు ఒకసారి ఇవి డిస్ప్లే చేస్తాను, ఒకసారి మీరు చెక్ చేయండి. ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు కింద హాల్ టికెట్స్ అనేవి ఇక్కడ చూపిస్తాను. ఒకసారి మీరు వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదు అంటే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేయొచ్చు. ఓకే, సో ఇవన్నీ హాల్ టికెట్ నంబర్స్, ఒకసారి చెక్ చేయండి. స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు మీకు అభ్యంతరం లేకపోతే. ఓకే, సో వీళ్ళంతా సెలెక్ట్ అయ్యారు. ఓకే, నేను స్లో చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఇది అసిస్టెంట్కి సంబంధించింది. ఓకే, ఓరల్ ఇంటర్వ్యూ నెక్స్ట్ ఉంటుంది. దాంట్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో దాని గురించి కూడా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మేము మీకు షేర్ చేశాను. ఖచ్చితంగా ఇది నా బాధ్యత అని చెప్పాను. ఓకే, సో ఇవన్నీ హాల్ టికెట్ నెంబర్స్. వీళ్ళందరూ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వీళ్ళంతా అర్హులు, ఎలిజిబుల్. ఉద్యోగం వచ్చేస్తుందని ఖచ్చితంగా చెప్పలేను, ఎందుకంటే నెక్స్ట్ ప్రాసెస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీ ప్రూఫ్స్, మీ సర్టిఫికేట్స్ అన్నీ ఖచ్చితంగా ఉంటే అప్పుడు మీకు ఓరల్ ఇంటర్వ్యూకి మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. ఓకే, ఇంకా ఉన్నాయి చూడండి. ఓకే, ఇవన్నీ. అయితే నెక్స్ట్ చూడండి, షెడ్యూల్ ఫర్ ఏ కండక్టింగ్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ విల్ బి ఇన్ఫార్మ్డ్. సో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అనేది ఎప్పుడు అన్నది ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ లేదు, ఇన్ఫార్మ్ చేస్తారు. వీళ్ళు అప్డేట్ ఇవ్వగానే నేను మీకు షేర్ చేస్తాను. ఓకే, సో ఖచ్చితంగా ఏ సర్టిఫికేట్స్ పట్టుకెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి అన్నది నేను మీకు వెన్యూతో సహా నేను మీకు క్లియర్గా చెప్తాను. ఓకే, సో ఇది ఇన్ఫర్మేషన్ అనమాట అసిస్టెంట్కి సంబంధించింది. సో మరొక వీడియోలో మనం మరొక పోస్ట్ గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం. అయితే ఒక్క ఇన్ఫర్మేషన్ చూడండి, మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మనం ఏ డాక్యుమెంట్స్ పట్టుకొని వెళ్ళాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ పట్టుకొని వెళ్ళాలి, అలాగే ఓరల్ ఇంటర్వ్యూ మనకి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు,
ఓకే, సో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఏ మోడల్ అడుగుతారు, మనం ఎలా వెళ్ళాలి, సో దాని యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా నేను మీకు షేర్ చేస్తాను. మీరు మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్డేట్లో ఉండండి. ఓకేనా, సో ఏ ఇన్ఫర్మేషన్ వస్తున్నా ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, సో ఫర్దర్ వీడియోలో మరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.